ఓకే. ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటురమ్మా మీరు? నా పెళ్ళి 23 ఏళ్ళు అయిందండి. ఇక్కడనే ఉంటురు. అంటే మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు తల్లి? చెప్పు. ఏడవకమ్మా, ఏం కాదు, ఏడవకు. ఎందుకంటే ఈ పాటికి ఏదన్నా జరగరానిది జరిగినుంటే ఈ పాటికి తీసేవాళ్ళు. కానీ అలాంటి సంఘటన ఏం జరుగుండదని, ఎందుకంటే అట్లా జరిగుంటే ఈ పాటికి బయటికి తీసేవాళ్ళు. కానీ మీ అబ్బాయి ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడని అనుకోవాలి. మీరు బాధపడొద్దు. అందుకు అందుకు తెలుస్తది ఖచ్చితంగా. ఇప్పుడు ఏం చదువుతున్నాడమ్మా కొంచెం మీరు చెప్పండి తల్లి. బీటెక్ చదువుతున్నాడు. అంటే చివరిగా మీకు అంటే ఆ రోజు మీకు ఏం చెప్పాడు? చెప్పే వచ్చాడా ఇక్కడికి? చెప్పలేదండి. మీరు చెప్పలేదు ఇక్కడికి వస్తున్నా. బయటికి పోతున్నా అని చెప్పిండు అంతే. మీరు ఎన్ని గంటలకు ఫోన్ చేశారు తల్లి? 8:30కి చేస్తే ఇంద్ర పార్క్ కాడ ఉన్నా అని చెప్పిండు. ఈడ ఉన్నా అని చెప్పిండు. వస్తా అన్నాడు, 2 గంటలైనాక వస్తా అన్నాడు. అంతేగా మళ్ళీ మీరు ఏమన్నా ఫోన్ చేసి చేసిన 10 గంటలకు చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇక అదే రాత్రి వచ్చేసిరా మీరు ఇడికి? 1 గంటలకు తెలిసింది నాకు. ఇక్కడికి వచ్చినాక చెప్పారు నాకు ఇట్లా అయిందని. ఇప్పుడు మరి ఏమన్నా పోలీసులు ఏం చెప్తున్నారు తల్లి ఇక్కడ? అదే ఎత్తికిస్తామని చెప్తున్నారు. ఎత్తిస్తామని చెప్తారు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా మీ అబ్బాయి వాళ్ళ దోస్తులేనా వీళ్ళంతా కూడా? వీళ్ళు ఏమో అండి నాకు అంత తెలీదు. దోస్తులు వాళ్ళ ఇంటికి రారు. ఇట దోస్తులే. అంటే ఇప్పుడు మీరు నిన్న పొద్దున్న అంటే మన నైట్ నుంచి ఇక్కడే ఉన్నారు కదమ్మా, వెతుకుతూనే ఉన్నారు పోలీసులు. కానీ మరి మీ అబ్బాయిదైతే హాస్పిటల్లో మొత్తం కూడా వెతికానని కూడా చెప్పిర్రు, అదే గాలించిర్రు. అంటే మీ అబ్బాయి చివరిగా అంటే ఆ రోజు మీకు ఏం చెప్పాడు? ఏమన్నా చెప్పాడు? ఏం చెప్పలేదు. వస్తా అమ్మ 10 గంటల వరకు ఈడున్నా అని చెప్పిండు అంతే. నాకు కొడుకు అన్న టైంకి వస్తాడండి. మంచి చదువుకుంటాడు నా కొడుకు. ఎంతమంది తల్లి మీకు? ఈయన ఒక్కడేనా? 3, 2 బాబుల్లో పాప. ఈయన మధ్యలో ఇక్కడ ఏడుంటారు తల్లి మీరు? నాగారంలోనే కదా, కుషాయగూడ దగ్గర నాగారం. ఓకే, అక్కడ ఉంటారు. అమ్మ చూసారుగా మరి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చిన నేను 2 గంటలలో ఇంటి దగ్గర ఉంటాను అని చెప్పడం జరిగింది. తర్వాత మేము ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ తర్వాతే మాకు 1 గంట రాత్రి మాకు తెలిసింది ఈ విషయం కూడా అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడికి బంధువులందరూ కూడా వస్తున్నారు. మరి వాళ్ళ నాన్న కూడా ఇక్కడే ఉన్నారు. అన్న మీరేమన్నా మరి ఫోన్ చేస్తే మీకు తెలిసిందా? ఎట్లా ఎవరైనా సమాచారం అందించారా? మా తమ్ముని కొడుకు ఫోన్ చేసినాము.